ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం. గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి ప్రభుత్వ విప్ పైన చేసిన విమర్శలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమలా వెంకటేశ్వర్లు బీర్ల ఐలయ్య గారు సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేశారు. కానీ ప్రజల సొమ్ము ఎప్పుడూ తీసుకోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ద్యాప కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత బీర్ల ఐలయ్యపై చేసిన ఆరోపణ అవాస్తవమని, ఐలయ్యకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని, ఇటీవల ఆరోపణ వచ్చిన 150 డాక్యుమెంట్ల విషయంలో అనుచరులకు సంబంధం ఉన్నట్టయితే ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని, లేని పక్షంలో గొంగిడి సునీత కూడా రాజకీయాల నుండి తప్పుకోవాలని సవాల్ విసిరారు. ఇలాంటి ఆరోపణ చేసే ముందు గతంలో మనం ఎలాంటి పరిస్థితి నుండి వచ్చాము అని ఆత్మవిమర్శన చేసుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విమల, పిఏసిఎస్ చైర్మన్ లింగాల భిక్షం, ద్యాప కృష్ణారెడ్డి, నూనె ముంతల వెంకటేశ్వర్లు, ఇమ్మడి దశరథ, పొన్నగాని నారాయణ, కోర్న నరేష్ పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథులు మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు ద్యాప కృష్ణారెడ్డి అన్నగారు, మన చైర్మన్ గారు, పిఎస్సీ చైర్మన్ గారు, దశరథ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్న వాట్సాప్లో ఒక వీడియో చూసిన మా యొక్క ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి మీద మాజీ ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారు ఆరోపణలు చేసినట్టుగా భూతంధర బీర్ల ఐలయ్య అక్రమాలు చేస్తుందని ఒక ఆరోపణ చేసింది. దాని మీద కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేమందరం దేనికైనా నిజాయితీగా ఉండడానికి మా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు కూడా క్రమశిక్షణతో ఉంటాడు. ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికి పత్రికా మిత్రులు తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయనకు ఉన్న ఆస్తులలో ఇంతో అంతో రియల్ ఎస్టేట్ చేసుకొని ప్రతి ఊర్లలో వాటర్ ప్లాంట్ పెట్టి చనిపోయిన వారికి కానీ, పెళ్లి చేసుకున్న వారికి కానీ ఎంతో అంతో ఆర్థిక సాయం చేసుకుంటూ ప్రజల మధ్యన ఉంటుండు. ఆయనే గెలిచినప్పటికి కూడా అప్పటి నుంచి కూడా నిరంతరము 24 గంటల ప్రజలతోటే సేవ చేస్తున్నానని మీ అందరూ పత్రికా రిపోర్టర్లు కూడా చూస్తున్నారు. దానికి ఆమె ఇట్లా మాట్లాడము పద్ధతి కాదు. భూతంధర బీర్ల ఐలయ్య అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు మాట్లాడిన దానికి వాపస్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మీరు కూడా ఏ స్థాయి నుంచి వచ్చిరో గమనించుకోవాలి. గతంలో ఎమ్మెల్యే కాకముందు మీరు ఎక్కడున్నారు? ఇవాళ మీకు కూడా భూములు ఉన్నాయి. ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత సంపాదించుకుంటారు? అవన్నీ మేము మిమ్మల్ని అనకముందుకే మీరు జాగ్రత్త పడి నోరు అదుపులో పెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా బీర్ల ఐలయ్య గారు ఎవరినో బెదిరించి 150 డాక్యుమెంట్ చేసి తెల్లదాకా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ మీకు చూపించడానికి తీసుకొచ్చిన ఈ 150 డాక్యుమెంట్లలో బీర్ల ఐలయ్యకు సంబంధం ఉన్నా, బీర్ల ఐలయ్య అనుచరులు ఎవరో ఒకరు ఉన్నారు. దానికి ఎలాంటి సంబంధం బీర్ల ఐలయ్య గారికి ఉన్నట్టు సునీత మేడం గారికి 10 రోజులు టైం ఇస్తున్నాం. 10 రోజుల ఆధారాలతో తీసుకొచ్చి చర్చ ముందుకు వస్తే మా ఎమ్మెల్యే గారిని మేమే రాజీనామా చేస్తాం సిద్ధమా. ఇంకో మాట, గ్లోబల్ హైదరాబాద్ చేస్తున్న మా నాయకుడు కేటీఆర్ అని మాట్లాడు. మరి గ్లోబల్ చేసినా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినో కేటీఆర్ గురించి మాట్లాడితే అసలు నీ విలువ అవుతుంది. సునీతమ్మ గారి విలువ అవుతుంది. అన్ని కనబడుతున్నాయి, పత్రికల్లో, యూట్యూబ్లో వస్తున్నాయి. ఈరేస్ కేసీఆర్ రేపు జైలు పోయేటట్టున్నాడు. ఆయన ఏ జాగిరి కాదు, 55 కోట్ల రూపాయలు ఉత్తగా తీసి ఎవరికో ఇవ్వడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ది. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఉత్తరాన్ని ఇచ్చుకుంటే మీ నాయన సంపాదించి రాస్తే మీ ఏది అక్కడ ఆయన మీద ఆరోపణ చేస్తున్నారంటే అక్కడ వాస్తవం కనపడుతుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కేటీఆర్ మీద మాట్లాడాడు. అక్కడ ఉన్నది కనబడుతుంది కదా వాస్తవంగా. కేటీఆర్ ఒప్పుకుని నేను ఇవన్నీ ఎవరికి ఇవ్వన్నాను, ప్రాసెస్ ప్రకారం ఇవన్నీ చెప్పలే అన్నాడు. అందుకనే మా ఎమ్మెల్యే గారు విమర్శించారు. దానికి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కానీ హక్కు కానీ మీకెవరు లేదు. ఇంకెవరైనా మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని నోరు పాదుపులో పెట్టుకోవాలి. మేమంతా దానికి దేనికి ఎక్కడి వరకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని 10 రోజులు నువ్వు దాన్ని రుజువుపరచకపోతే మరి నువ్వు రాజకీయంగా సన్యాసం తీసుకోవాలి. ఎక్కడ కనపడదు కూడా. 1 year అయింది. 1 year కి ఎన్నడూ కనబడలేదు సునీతమ్మ మేడం. కనబడదు ఎక్కడన్నా.
మరి సంవత్సరం 12 నెలల పాటు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు తిరుగుతున్నాడు. ఏదో ఒక అవకాశం దొరికింది, ప్రజలకు ఎట్లా కనపడాలి, పత్రికలు ఎట్లా రావాలని నువ్వు వచ్చినావు, అంతేగాని అక్కడ వాస్తవం లేదు. ఈ 154 డాక్యుమెంట్లల్లా ఎక్కడి బీర్లైన అంశాలు కానీ బీర్లైనా కానీ ఉంటే మేము దేనికైనా అసలు పార్టీకి మేము కూడా రాజీనామా చేస్తాం, మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేపిస్తాం. మీరు ఎవరైనా సిద్ధంగా రండి, మేము ఎక్కడైనా చర్చకు రావాలని సిద్ధంగా ఉన్నాం.